మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా చూడు రే, రాజన్న సిరిసిల్ల జిల్లా అంట. మొగనితో అంట వీడియో కాల్ మాట్లాడుతుందంట పెళ్ళం. వీడియో కాల్ మాట్లాడేటప్పుడు ఏదో చిన్నపాటి గొడవ అయిందంట. గొడవ అవుతుంటే చిన్న చేయమంటారు కదా, చినుకు గాలివాయన అయినట్టు చిన్నమాటలు పోయి పెద్ద గొడవ కాగానే మొగనికి ఇప్పిందట. చూడు నేనేం పని చేస్తాను నీ పని అన్నదట. ఏం చేస్తావు ఫోన్లో అనుకొని ఆయన చూస్తున్నాగానే ఫోన్ మంచిగా పెట్టిందట. లైవ్లనే 3 ఏళ్ళ కొడుకున్నట. వీళ్ళకి 4 ఏళ్ళు పెళ్ళి అయ్యి. ఆయనేమో సౌదీలో ఉంటాడట ఆయన. ఈయన కూడా కొనపోయినాడు గతంలో సౌదీకి. 3 నెలలు ఉన్నదంట, మళ్ళీ వెళ్ళి వచ్చిందట. సౌదీకి పోయి సౌదీలో ఆయన ఉండి ఊళ్ళో ఏముంది ఫోన్లో మాట్లాడుతూ చిన్నపాటి గొడవ అయ్యి ఫోన్ లైన్లో పెట్టిందట. పోయిందట, మంచిగా ఊరేసుకొని చచ్చిపోయిందట. ఏమంటే ఫోన్ కట్ చేసి అయ్యమ్మకు ఫోన్ చేసినట. అయ్యమ్మకు ఫోన్ చేసి మీ కోడలు ఏమో చేస్తారు పోరు అంటున్నాగానే వాళ్ళు వచ్చి దర్వాజ తీస్తారు కదా, కథం అయిపోయింది. పాయన ఉత్త పుణ్యానికి ఏం గొడవ కావచ్చు, ఏదో భార్య భర్తలు అన్నప్పుడు గొడవలు అవ్వడం సహజం. చిన్న వాటికి కూడా ఉత్త పుణ్యానికి ఆత్మహత్యలు చేసుకుంటారు. బుడ్డ పొరగా నాగం చేసినట్టే కదా. మొగడేమాడ బుడ్డ పొరగాడు ఈడ. అంటే ఏమనుకుంటారు అంటే సావ అంటే గడ్డి పరకతో సమానం అనుకుంటారు. అంటే ఇటు చచ్చి అట్ట పుడతాం అనుకుంటారు. ఏమో పుడుతుండొచ్చు ఇట్లా సావగానే అట్ట పుట్టుడు. ఇంకో జన్మ లొడపిసి కాఉంటుంది. ఏ జన్మ ఉంటుంది? ఉన్నదే గిదొక జన్మ. సచ్చినా గిదే జన్మ, బతికినా గిదే జన్మ, ఏదైనా గిదొక జన్మే. ఉత్త పుణ్యానికి ఏదో చిన్న పంచాయలు అయితే గట కాదు గిట్టాను కూర్చొని మాట్లాడుకుని ఉపాయం చేయాలి. లేకపోతే అత్తమా చెప్పాలి, లేకపోతే చుట్టాల పక్కల చెప్పుకోవాలి, గాపం చేయాలి. కానీ చిన్న గొడవ అయితే ఉత్త పుణ్యానికి ఊరేసుకొని వస్తుండొచ్చు. నాన్న గిట్ల పాప తయారయ్యి ఆడోళ్ళు పాడుగాని ఈ కాలంలో కొంతమంది. భర్తతో మాట పెరిగి వాగ్దానానికి దిగిన ఓ భార్య భర్త వీడియో కాల్లో మాట్లాడుతుండగానే తన 3 ఏళ్ల కుమారుడు ఎదుటే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మానుక కరుణాకర్కు మామిడిపల్లికి చెందిన మానుక భానుశ్రీ 27 సంవత్సరాల టీమకు 4 ఏళ్ల క్రితం వివాహం అయింది. వీరికి 3 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. సౌదీలో పనిచేస్తున్న కరుణాకర్ ఇటీవలే 6 నెలల పాటు భానుశ్రీని కూడా సౌదీకి తీసుకెళ్లాడు. 3 నెలల క్రితం తిరిగి మల్కపేటకు చేరుకుంది. గురువారం ఇద్దరు వీడియో కాల్ మాట్లాడుతుండగా గొడవ జరిగింది. భానుశ్రీ ఇంట్లోనే చీరతో ఉరేసుకుంది. కరుణాకర్ ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలుపగా వారు వచ్చి చూసేసరికల్లా చచ్చిపోయింది. కథం పాయ. ఏం చేస్తాడు భర్త ఉన్నదేనో సౌదీలా ఫోన్లోనా చిన్నపాటి గొడవ అయితే కూడా గిట్ట చచ్చిపోతే ఎట్ట పాడవుతారులా. బుడ్డ పొరగా నాగం చేసిపోయినట్టే కదా. అయ్యమ్మకు చెప్పినట. ఫోన్ కట్ చేసి అయ్యమ్మకి చెప్పి నాయన మీ కోడలు ఉరిపెట్టుకుంటుంది జర మామగారు ఇంట్లోకి పో అంటే ఆయన ఏడగున్నాడో ఇప్పుడు ఇంటనే ఉంటేనే వెంబడి తర్వాత తీసినాం. ఆయన ఏ పక్కకాయ ఉన్నాడో వచ్చేసరికల్లా ఊరేసుకొని చచ్చిపోయిందంట. భర్త ఏం చేయగలుగుతాడు? ఫోన్లో అంటూనే ఉన్నాగానే చేయాల్సిన పని చేస్తూనే ఉంది, చచ్చిపోయింది. కథం గింత కెనికా వేషానికి పోయి ఉత్త పుణ్యానికి పానాల మీకు తెచ్చుకుంటారు. పానం ఒకసారి పోతే మళ్ళీ వస్తాదులా. ఆత్మహత్య చేసుకోవడమే మహాపాపం. ఏదైనా ప్రాబ్లాలు ఉంటే ఊళ్ళో పెద్ద మనుషులకో లేకపోతే అయ్యమ్మకో లేకపోతే అత్తమామకో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకుని ఉపాయం చేయాలి. ఇంకా ఇవన్నీ ఏమి లేవు. ఈ కాలం వాళ్ళకైతే అసలు ఎందుకు కుడుతురు ఎందుకు దస్తురు ఏం అర్థం కాకుంటున్నది. వీళ్ళిద్దరు పొత్తుల ఆయన వాడ ఈమె వీడు చచ్చిపోయింది. బుడ్డ పొరగాడు మాత్రం అనాథ అయిపోయినట్ట. ఇంకేం పడేది చెప్పు. చిన్న పొరగాని తల్లి ఎడికెళ్ళి వస్తుంది. ఇక 3 ఏళ్ల పొరగాడు అంటే పాలు చిక్తుండొచ్చు. ఆయన ఉంటే మన పోసి వచ్చినట్టే కదా.